ఉన్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ లో మనకు కనపడుతూ ఉంది ఎడ్జ్ కాంగ్రెస్ కే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి చూస్తున్నాము. 55 నుంచి 62 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం హర్యానా 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేస్తోంది. 55 నుంచి 62 సీట్లు హస్తగతం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈసారి చాలా వరకు కూడా కాంగ్రెస్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఎందుకోసమంటే లోక్సభ ఎన్నికల్లో దాదాపు దగ్గర దాకా వచ్చి అధికారం చేజార్చుకుంది. సో దట్ ఈసారి మాత్రం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలే మొత్తం బీజేపీ గ్రాఫ్ డిసైడ్ చేయబోతున్నాయి. కాబట్టి ఈసారి చాలా వరకు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటు హర్యానా విషయానికి వస్తే గనక దాదాపు బీజేపీకి 18 నుంచి 24 సీట్లు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 3 నుంచి 6 సీట్లకే అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు కూడా చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం హర్యానాలో కాంగ్రెస్ కు 55 నుంచి 62 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీకి 18 నుంచి 24 సీట్లు. మనం ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ చూస్తే కనుక కొంతవరకు కాంగ్రెస్ దే హవా అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతవరకు ఎఫర్ట్స్ బాగా పెట్టిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్. బీజేపీ కూడా రెండు హోరాహోరీగా ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ చాలా హోరాహోరీగా చూసింది. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని అనుసరించింది. అలాగే అగ్రనేతలందరినీ స్టార్ క్యాంపెయినర్లుగా కూడా దించింది. అయినప్పటికీ కూడా సిఎన్ఎన్ సర్వే చూస్తున్నాం మనము. హర్యానాలో కాంగ్రెస్ కు 59 ఇస్తే బీజేపీకి 21 సీట్లు ఇచ్చింది. సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ సర్వే మనం చూస్తున్నాము. ఇప్పుడు మ్యాట్రిజ్ చూసాము. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 55 నుంచి 62 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తోంది. అలాగే ఇప్పుడు సిఎన్ఎన్ మనం చూస్తున్నాము 18 నుంచి 24 ఇస్తోంది. ఐఎన్ఎల్డి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ దే అధికారం అంటున్నాయి సిఎన్ఎన్ సర్వే కూడా. ప్రస్తుతం హర్యానాలో కాంగ్రెస్ కు 59, బీజేపీకి 21 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ తేలుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఒక వ్యూహాత్మకంగా అక్కడ క్యాంపెయిన్ నిర్వహించింది. దానికి ధీటుగానే బీజేపీ కూడా ఏ విధంగానైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయినర్స్ కూడా దించింది. అయినప్పటికీ కూడా హర్యానా అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాము. మ్యాట్రిజ్ సంస్థ 55 నుంచి 62 సీట్లు కాంగ్రెస్ కు, బీజేపీకి 21 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని వస్తున్నాయి. మ్యాట్రిజ్ సర్వే తర్వాత సిఎన్ఎన్ సర్వే కూడా మనం చూసాము. అది కూడా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం హర్యానా చూస్తున్నాము. మరి కాసేపట్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి కూడా మనకి రాబోతున్నాయి. హర్యానా వ్యాప్తంగా చూసుకుంటే 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 90 అసెంబ్లీ స్థానాలకు గాను హోరాహోరీగా క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము హర్యానా అసెంబ్లీలో కీలకమైనటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, అలాగే మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హూడాను కూడా దించారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా సహా చాలా కీలకమైన సీనియర్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా దించడం జరిగింది. అయితే దీనికి ధీటుగానే బీజేపీ కూడా పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయినర్స్ దించింది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు లాస్ట్ మినిట్ లో కూడా. అయినప్పటికీ కూడా మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. మనకి తెలుసు బీజేపీలో ఉన్నటువంటి రెజ్లర్ వినేష్ ఫోగట్ ఎంత పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించి కూడా పెద్ద వివాదాస్పదమైంది. ఆ అంశానికి సంబంధించి కూడా ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవటము, అక్కడ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. దీని నిమిత్తం కూడా మనం చూడొచ్చు హర్యానాలో 3 నుంచి 6 సీట్లకే ఐఎన్ఎల్డి పరిమితం కాబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ దే అధికారం అని సిఎన్ఎన్ సర్వే కూడా తేల్చి చెప్తూ ఉంది. హర్యానాలో కాంగ్రెస్ కు 59, బీజేపీకి 21 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ తేలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తూ ఉన్నాము. మొదటగా హర్యానాకు సంబంధించి బీజేపీకి 18 నుంచి 24 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఐఎన్ఎల్డి పార్టీ ఏదైతే ఉందో దానికి 3 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సిఎన్ఎన్ సర్వే కావచ్చు, అలాగే మ్యాట్రిజ్ కావచ్చు, ఈ రెండు సంస్థలు కూడా కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉన్నట్టుగా మనకు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్న సందర్భం కనబడుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి సందర్భం కనబడుతోంది. ఇటు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కనుక దాదాపు 10 ఏళ్ల తర్వాత అంటే 2014, 2024 ఈ మధ్య కాలంలో చాలా
సెన్సేషనల్ ఇష్యూస్ జరిగాయి, 370 రద్దు జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు, రాష్ట్ర హోదా కల్పిస్తాం జమ్మూ కాశ్మీర్ అని. అలాగే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది బీజేపీ. జమ్మూలో కొంతవరకు కూడా డీలిమిటేషన్ చేసింది. ఈ డీలిమిటేషన్ అనేది చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ అనుకోవచ్చు. ఈ డీలిమిటేషన్ ద్వారా కొంతవరకు కాంగ్రెస్ హవాను కొంతవరకు కట్టడి చేయొచ్చు అనుకుంది. కానీ అక్కడ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అనేవి మరి కాసేపట్లో తేలబోతుంది. ప్రస్తుతం మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇటు హర్యానాలో ఇటు బీజేపీ విషయానికి వస్తే కనుక కొంతవరకు చాలా అధికారానికి దూరమైనట్టే కనపడుతోంది. కాంగ్రెస్ దే హర్యానా అని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్తున్నాయి. ఇప్పటి వరకు CNN కావచ్చు, మ్యాట్రిక్స్ కావచ్చు, ఈ రెండు సంస్థల నుంచి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. చాలా క్యాంపెయిన్ అనేది చాలా పగడ్బందీగా చేశారు ఈసారి. ఎందుకంటే గత లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కొంత నైతికమైనటువంటి ఇండియా కూటమి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎడ్జ్ దాకా వచ్చి ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఎలా అయినా సరే ఇటు ఇండియా కూటమి ఇటు కాంగ్రెస్ హవాను తగ్గించాలని బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. స్టార్ క్యాంపెయినర్స్ అమిత్ షా లాంటి వాళ్ళని, జేపీ నడ్డా లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా దించింది. కొంత క్యాంపెయిన్ మాత్రం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసింది. అయినప్పటికీ కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము, CNN సర్వే కాంగ్రెస్ దే అధికారం అంటూ కూడా క్లారిటీ ఇచ్చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ కు 59, బీజేపీకి 21 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్తున్న సందర్భం అయితే మనకు కనపడుతూ ఉంది. ఇక హర్యానా మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే కనుక అక్కడ క్లియర్ కట్ గానే మొదట చూసుకున్నాం మనము. కాంగ్రెస్ కు 55 నుంచి 62 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అధికారానికి దూరం అవుతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే తేల్చి చెప్తున్న సందర్భం అయితే కనపడుతూ ఉంది. కొంతవరకు జాట్లు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సందర్భం అయితే